ఓయ్ ప్రమీల, నిన్న సంధ్య థియేటర్లో ఒక సూపర్ రొమాన్స్ ఉంది. ఏంటో అది? ఎంత డిఫరెంట్ గా చేశారో, అలా చూడగానే ఒళ్ళు జవ్వమంది. ఫస్ట్ నైట్ సీన్ లో అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు? నా ఫ్రెండ్ చెప్తే నేను మీలాగే అనుకున్నాను, కానీ చూసే కాఫీలే వేర్లే. అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు? అలా చెప్తే తెలిసేది కాదు, చూస్తేనే తెలిసేది. హలో, సరుకు అందిందా? ఏంటి మీకు కాల్ చేసినా రెస్పాన్స్ చేయట్లేదు? ఓ సరే సరే సరే, ఓకే. ఓయ్ ప్రమీల, అలా అనకే. ఈ రోజు బాస్ మనకి జీతం ఇచ్చే రోజు. ఓకే ఓకే ఓకే. ఏంటమ్మా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, కిలకిల నవ్వేసుకుంటా ఉన్నారు. అది సరే గాని, మీరు సోగ్గాడు సినిమాలో శోభన్ బాబులా హెయిర్ స్టైల్ పెంచి చాలా లవ్లీగా, చాలా ముద్దొస్తున్నారు. పాపా, మరి ఏమనుకుంటున్నావు నా స్టైల్ అంటే? ఈ పూరి నువ్వు చేసావా? బోరు కొట్టింది, తిని తిని ప్రతిరోజు పూరి. చిల్లిపి పొద్దున్నే కుంభాలు కుంభాలు బాగా తినొచ్చినట్టున్నా, బయటకు వచ్చేటట్టుంది. ఏమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా. వైఫ్ వైఫ్. హలో, నేనే మాట్లాడుతున్నా. చెప్పు. టిఫిన్కి పూరి చేసినాను. పూరియా? పూరినానంటే వద్దమ్మా, నేను ఆఫీస్లో ఏదో ఒకటి తింటా. సరేనమ్మా. ఏంద్రా దారి కట్టున్నారు? అంకుల్, మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈరోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది, అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న, విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్పి. మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు, మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో, ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఎరగొడతా, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మామా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి. సార్ కొట్టకండి సార్. చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళు మావయ్య బ్యాంకులో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాంట్లో మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎంఏగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా కానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా? బిర్యానీయా? పోదండి పోదాం.